రైతు సోదరులందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో బేయర్ కంపెనీ వారి బీకోట గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. బీకోట ఎలాంటి పురుగులను నివారిస్తుంది, బీకోట ఎలాంటి పంటలలో వాడాలి, బీకోటని ఎంత మోతాదులో వాడాలి, బీకోట ధర ఎంత ఉంటుందో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ముఖ్యంగా బీకోటలో టెట్రానిలిప్రోల్ 0.4% మరియు ఫిప్రోనిల్ 0.6% గుళికల రూపంలో ఈ మందు ఉంటుంది. బీకోట అనేది వినూత్నమైన గుళికల రూపంలో ఉన్న కీటకనాశిని. భారతదేశంలోని వరి రైతులకు అనుకూలంగా ఉండేలా చేయబడిన ప్రత్యేకమైన కీటకనాశిని. దీనిని వరిలో వచ్చేటువంటి కాండం తొలుచు పురుగు నివారణకు వాడవచ్చు. కాండం తొలుచు పురుగు అనేది వరిలో వచ్చేటువంటి ప్రధాన సమస్య. కాండం తొలుచు పురుగు రావడం వలన నేరుగా వరి పిలకల సంఖ్య తగ్గించడం మరియు ఫలవంతమైన పిలకలు రాకుండా ప్రభావితం చేసి దిగుబడిని తగ్గిస్తుంది. కాండం తొలుచు పురుగు వరి మొక్కలను 2 దశలలో నష్టపరుస్తుంది. ఇది మొదటి దశలో వచ్చిన పిలకలు మొక్క కాండం ఎండిపోయేలా చేసి నాశనం చేస్తాయి. బీకోట వాడటం వలన పంట పనితీరు ఎలాగ ఉంటుందో తెలుసుకుందాం. బీకోట అనేది కాండం తొలుచు పురుగుపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనిని వరిలో వేయడం వలన 22 నుంచి 30 రోజుల వరకు కాండం తొలుచు పురుగులను నియంత్రించవచ్చు. బీకోట వేయడం వలన వేరు వ్యవస్థ అనేది దృఢంగా మరియు బలంగా ఉంటుంది. పిల్లవేర్లు మరియు తల్లి వేరు వ్యవస్థ సమృద్ధిగా ఉంటుంది. అధికంగా పిలకలు రావడానికి ఇది ఉపయోగపడుతుంది. అధికంగా పిలకలు వేయడం వలన దిగుబడి సమృద్ధిగా ఉంటుంది. ఇది డ్యూయల్ యాక్షన్ మోడ్ అనగా ద్వంద్వ చర్య విధానం కావడం వలన మొక్క వేర్లు మరియు కాండం లోపలికి మందు చొచ్చుకొని పోతుంది. పంటకు ముందుగానే రక్షణ కవచంగా పనిచేస్తుంది. బీకోట ఎలా వాడాలో క్లుప్తంగా తెలుసుకుందాం. బీకోట ఎరుపు రంగులో సన్నని గుళికల రూపంలో ఈ మందు ఉంటుంది. 1 ఎకరానికి 20 నుంచి 25 కేజీల ఇసుకలో వేసి ఈ బీకోట మందును బాగా కలియ తిప్పి వరి మడి అంతటా చల్లాలి. లేదా 1 ఎకరానికి సరిపోయే యూరియాలో కలిపి చల్లుకోవాలి. దీని ధర చూసినట్లయితే 1550 నుంచి 1650 రూపాయలు ఇంచుమించుగా ఉంటుంది. 1 ఎకరానికి 5 కేజీల బీకోట మందు సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.